అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవాడలో ఆయుష్ ఆసుపత్రి ప్రారంభమైంది. వివిధ దేశాల్లో ఎన్ఆర్ఐలుగా స్థిరపడ్డ డాక్టర్లు, విజయవాడలో పేరెన్నికగన్న వైద్యులు కలిసి ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. ఒబేసిటీ, బ్యారియాట్రిక్ సర్జరీలో యూకేలో ఫెలోషిప్ చేసిన వైద్యులు ఈ హాస్పిటల్ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉన్నారు. ఆయుష్ ఆసుపత్రి వేడుకల్లో స్పీకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భారతదేశంలో ఎక్కువ మందికి ఆరోగ్య సేవలు అవసరం అనేది అనేక సంస్థలు సర్వేలు చేసి ఇప్పటికే నిర్ధారించారు. అయితే ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయం మనం అనుకున్న రీతిలో హెల్త్ సెక్టార్లో ఎక్కువగా మనం ఇవ్వలేకపోతున్నాం. ప్రైవేట్ సెక్టార్ తీసుకోవాల్సిన చొరవ మరి ఇటువంటి పెద్దలందరూ కూడా కలిసి వచ్చి అనేక ప్రాంతాల్లో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తేనే భవిష్యత్ తరానికి, భావితరాలకి మనం ఉపయోగపడే విధంగా మెరుగైన వైద్య సేవలు మనం అందించగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఉపాధి కల్పనలో కూడా హెల్త్ సెక్టారు, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా గణనీయంగా వాళ్ళు చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మెయింటైన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేయగలిగే సెక్టార్ సత్తా ఈ హెల్త్ సెక్టార్కే ఉంది మన భారతదేశంలో. సో యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం నుంచి మనం ఖర్చు చేస్తున్న నిధులు కానివ్వండి, ఇన్సూరెన్స్ ద్వారా మన రాష్ట్రంలో మనం ఆరోగ్యశ్రీ ద్వారా మన పేదలకి అందిస్తున్న సహాయాన్ని మనం బేస్ చేసుకున్నా కూడా రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రైవేట్ సెక్టార్ ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి, పేదవాడికి కూడా మనం వైద్య సేవలు అందించడానికి ఉపయోగించుకునే విధంగా ఇటువంటి ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే మెరుగైన వైద్య చికిత్సల కోసం ప్రతి కుటుంబానికి ఆ ధైర్యం వచ్చేటట్టు మనందరం కూడా సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని చేయాల్సిన అవసరం చాలా మందికి ఉంది. ఈరోజు ఎన్ఆర్ఐ, ఎల్ఈపీఎల్ ఇద్దరు కలిసి మరి ఇంత గొప్ప సంస్థని మనకి విజయవాడలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. సహచర మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం, మేమందరం కూడా ఈ ఆసుపత్రిని చూసి అనుకున్న మంచి మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాం. అదేంటంటే నిజంగానే మనం అనుకున్న దానికన్నా ఒక స్టెప్ హయ్యర్, అంటే సౌకర్యాల విషయంలో మెరుగైన సేవలు అందించడానికి వాళ్ళు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మేము అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆసుపత్రులు ప్రతి పట్టణంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యానికి, ఓనర్స్ కి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు స్పీకర్ గారు ఇంత బ్రహ్మాండమైన హాస్పిటల్ ని ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. నిజంగా కొంతమంది ఎన్ఆర్ఐ డాక్టర్లు, స్థానిక డాక్టర్లు కలిసి ఒక వరల్డ్ క్లాస్ హాస్పిటల్ విజయవాడలో స్థాపించడం, ఇది నేను వ్యక్తిగతంగా ఎంతో సంతోషం తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2-3 ఇతర విషయాలకు వస్తే 85% ఆంధ్రప్రదేశ్ జనాభాకి కార్పొరేట్ హాస్పిటల్ వారి పరిధిలోకి తీసుకొచ్చింది మా ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాను. ఆరోగ్యశ్రీ పథకంతో ఆంధ్రప్రదేశ్ లో 85% జనాభాకి ఇప్పుడు ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్ వచ్చే అవకాశం కలిగించాం. అదేవిధంగా అమెరికా వచ్చిన డాక్టర్ గారికి నేను మనవి చేస్తున్నాను, అంటే బయట మాట్లాడుతుంటే డాక్టర్ మైక్ గారికి, ఇన్ ద హోల్ వరల్డ్ అదర్ దాన్ యుఎస్ అండ్ వెస్టర్న్ యూరప్, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. అండ్ ఇటువంటి స్కీమ్ బహుశా అమెరికా అండ్ వెస్టర్న్ యూరప్ ఏ రాష్ట్రాల్లో, ఏ దేశంలో లేదు. అది మనం గర్వపడే విషయం. అదేవిధంగా ఈరోజు మీరు ఇటువంటి హాస్పిటల్స్ చూస్తే యుఎస్, వెస్టర్న్ యూరప్ బయట ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక మెడికల్ ఫెసిలిటీస్ కి ప్రపంచ ప్రఖ్యాత ఫెసిలిటీస్ ఏర్పాటవడం మనం అందరం గర్వించదగ్గ విషయం. మా ప్రభుత్వం దీన్ని మరింత ప్రోత్సహించి దేశ విదేశాల నుంచి పేషెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ రావడానికి
మేము కూడా ప్రోత్సహిస్తాం. ఇక్కడ ఈ మెడికల్ టూరిజం ని ఎంకరేజ్ చేసి దీని ద్వారా మరి మన హాస్పిటల్స్, ఉపాధి కల్పన, మన ఎకానమీకి మేలు జరిగే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారితో ఈ కార్యక్రమం పాల్గొనడం అది ఎంతో సంతోషకరం చెప్పి మనవి చేస్తాను. It's indeed an honor to be here on this very auspicious occasion. I bring you greetings from my colleagues in the United States and also warm greetings from my family. This is, I think, a wonderful day for the people of Andhra Pradesh and particularly Vijayawada, because I think what you see here is a world-class hospital facility that's going to have world-class physicians providing care for the people of Vijayawada and of Andhra Pradesh. I know that this hospital has been a dream of Dr. Mukamala and his colleagues for a long time. I have been coming to Vijayawada for a number of years, primarily with the NRI Academy of Sciences, and I know we've spoken a number of occasions about how the people of Vijayawada really could use a hospital with first-class facilities very much like what we have in the United States. And in our tour today, I mentioned to Mr. Minister and the Speaker that this is first class, exactly what we would have in the United States. And so I think this represents an advancement for Vijayawada, for Andhra Pradesh, but also an advancement for treatment of patients here in India, which Project Hope has been very, very much involved in. So I look forward. I'm glad to be here. I want to congratulate Dr. Mukamala and his colleagues, but really what I want to do is congratulate the people here in Vijayawada for having this facility available to them, which can provide outstanding care in the future and bring the advancements that we know are present in biomedical research to the people here in central Andhra Pradesh, in Vijayawada, now and in the future. So thank you very much for being here. Namaste. I will start with a small prayer for the welfare of the people of Vijayawada, Andhra Pradesh and the country. Om Sahana Vavatu Sahanau Bhunattu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu ma vidvishavahai. Om Shanti Shanti Shanti. Harihi Om Sri Gurubhyo Namaha. Harihi Om. ఈ హాస్పిటల్ పేరు ఆయుష్ అని పెట్టారు డైరెక్టర్లో. ఆయుష్మాన్ భావ. లెట్ ద లార్డ్స్ గ్రేస్ be all the people of Andhra Pradesh, Vijayawada and our patients for a long and healthy life. మనోహర్ గారు అడిగారు ఏంటండి ఈ హాస్పిటల్ స్పెషల్ అని. దిస్ ది బ్రిడ్జ్ బిట్వీన్ ది ఈస్ట్ అండ్ ది వెస్ట్. India has 10 lakhs doctors, 1 million doctors. Our population is 110 crores and up. In the United States, అమెరికాలో 1 million డాక్టర్లు ఉన్నారు. అక్కడ పాపులేషన్ 250 కోట్లు, 280 కోట్లు. మన రేషియో, పేషెంట్ డాక్టర్ రేషియో అమెరికా కంటే 1/4 ఉన్నాం. మనకంటే మన నైబరింగ్ కంట్రీలో రేషియో బెటర్. ఇంకా కాలేజీలు ఎందుకు అంటారు, మెడికల్ కాలేజీలు. మనకు ఇంకా 300 కాలేజీలు కావాలి. ప్రస్తుతం 320 కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 30 చిల్లర కాలేజీలు ఉన్నాయి. ఇంకొక 20 కాలేజీలు పెడితే కానీ ఆంధ్రప్రదేశ్లో మన పేషెంట్లకి సరిపడా డాక్టర్లు మనం ప్రొడ్యూస్ చేయలేం. మన క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. మన equipment now, we are producing some of the best equipment in India and are able to import the best quality equipment because of the policies made by the government and foreign exchange reserves we have. We can import Siemens equipment, GE equipment or Philips equipment, any equipment that you want to provide the quality care at affordable cost.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మన మినిస్టర్ గారు చెప్పినట్లుగా అమెరికా వెస్టర్న్ యూరప్ తర్వాత ఇంత మంచి స్కీమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అమెరికాలో ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. మరికొద్ది సేపట్లో కూలీ జ్యోతి ఖండాంతర ఖ్యాతి ప్రత్యేక లైవ్ షోని మా కొలీగ్ కృప అందిస్తారు. నమస్కారం.